రోడ్డు, మెట్రో రైలు, మూసి ప్రాజెక్టు వంటి కీలక ప్రాజెక్టుని విస్మరించింది. జాతీయ అధ్యక్షుడు జవాబు చెప్పాలి. ఇవన్నీ బడ్జెట్లో బయో, ఫార్మా, సెమీకండక్టర్ పరిశ్రమల్లో, టూరిజం శాఖలు కూడా విస్మరించినారు. దేశ సంపద దృష్టిలో పన్నుల వసూలు తెలంగాణ ముందు వరుసలో ఉన్న తెలంగాణకు నిధుల మంజూరులు మాత్రం కేంద్రం ముందు చేతి చూపుతూనే ఉన్నది. దేశ జీడిపిలో తెలంగాణ వాటా 5.01%. ఈ లెక్కలో చూసుకున్నా కేంద్రం నుండి మనకు 3.76 లక్షల కోట్లు దక్కాల్సి ఉన్న ఈ ఐదేళ్ల కాలంలో వాళ్ళు ఇచ్చింది 1.84 లక్షల కోట్లు మాత్రమే. జిఎస్టీ వసూళ్లు తెలంగాణ 5 ఏళ్లలో 4.3 లక్షల కోట్లు కేంద్రానికి ఇస్తే కేంద్రం మనకు తిరిగి ఇచ్చింది 3.76 లక్షల కోట్లు మాత్రమే. దాంట్లో దాదాపు 30% కోత పెట్టారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల మధ్యన సమన్వయంతో కల్పించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం పెద్దపీట వేస్తూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ ఉంది. భవిష్యత్తులో ప్రమాదకరమైన అంశంగా ఇది అవకాశం ఉంది. మా తెలంగాణ ప్రజలు కడుతున్న ట్యాక్స్, చెమటొడిచి కష్టపడి కడుతున్న ట్యాక్స్ కేవలం గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు దోషి పెట్టడానిక? ఏం ముఖం పెట్టుకొని జాతీయ అధ్యక్షుడిగా ప్రచారానికి వస్తూ ఉన్నాడు? వీటన్నిటికీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది వారికి. భావోద్వేగాలతో విద్వేషాలు రెచ్చగొడుతూ కేంద్రంలో అధికారులకు బీజేపీ తెలంగాణలో అదే ప్రయత్నం చేయాలనుకుంటుంది. కానీ ఇక్కడ చెల్లదు కాక చెల్లదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. మత వైషమ్యాన్ని అతీతంగా సోదర భావంతో మెలిగే తెలంగాణ ప్రజలు బీజేపీ రెచ్చగొట్టే విధానానికి లొంగుతారని నేను అనుకోవట్లేదు. ఇది గత ఎన్నికల్లో రుజువైంది. ముఖ్యంగా జూబ్లీస్ ఎన్నికల్లో మతం పేరిట కులం పట్టి రెచ్చగొట్టడం చూసినా మీకు డిపాజిట్ పోయినటువంటి సంగతి జాతీయ అధ్యక్షుడు తెలుసుకుంటే మంచిది. అది కూడా కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ స్థానంలో జరిగినటువంటి ఎన్నికల్లో కేంద్రంలో మంత్రివర్గంలో ప్రాప్తివస్తున్న కిషన్ రెడ్డి పార్లమెంటు స్థానంలో జరిగిన ఎన్నికల్లో డిపాజిట్ పోయిన సంగతి నవీన్ గారు తెలుసుకుంటే మంచిదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణలో అత్యధికంగా బీసీలు ఉన్నారు. 56.7% బీసీలున్న ఈ రాష్ట్రానికి మీరు వస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 2 చట్టాలు తీసుకొచ్చింది. ఉద్యోగ అవకాశాల కోసం, విద్యా అవకాశాల కోసం 2 చట్టాలని గవర్నర్ ఎందుకు తొక్కిపెట్టిండో నవీన్ గారు జవాబు చెప్పాలి తెలంగాణ బీసీ ప్రజానికానికి. బడుగు బలైన వర్గాలకి బీజేపీ పుట్టుకతోనే వ్యతిరేకము. తనకు తాను బీసీ అని చెప్పుకునే మోడీ తెలంగాణ తీసుకొచ్చిన 2 బీసీ అనుకూల చట్టాలని, ఒక ఆర్డినెన్స్ని గవర్నర్ వద్ద ఎందుకు పెండింగ్లో పెట్టినారో అది మొదటగా బీసీ జనానికి జవాబు చెప్పి మీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కేంద్రంలో సామాన్యుడికి నిధుల కోత ఏ రకంగా పెడుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్లు 20 ఉంటే 17 స్కీములకి నిధులు కొరత పెట్టారు. పేదవాడు బ్రతకూడదా? పేదవాడికి ఫలాలు అందించే ఈ స్కీముల్ని క్రమేణా కోతలు పెడుతూ ఎత్తేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మన్రేగాకి నిధులు కోత పెట్టి గాంధీ మాత్రం పేరు తొలగించి దాన్ని ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహిళలకి ఈ బడ్జెట్లో దేశవ్యాప్తంగా 90,000 కోట్ల
నిధుల కోత పెట్టినారు. మీరు మహిళల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇంత జనాభా ఉన్న బీసీలకి దేశవ్యాప్తంగా మీరు ఇచ్చింది ఏందయ్యా అంటే 13,600 కోట్లు పెప్పర్మెంట్ చాక్లెట్లా ఇచ్చి బీసీలు ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారో బీసీ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. జిఎస్టీ ద్వారా 7,000 కోట్ల నష్టం తెలంగాణకు జరుగుతూ ఉంటే ఒక్కరోజు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ అడిగిన పాపన పోలే. అభివృద్ధి చేత కాదు, పేద ప్రజలను ఆదుకోవడం చేత కాదు, కేవలం సంపన్న వర్గాల కోసం పనిచేసే బీజేపీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ దేవుళ్ళ పేరిట తెలంగాణలో మత విద్వేషం రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. మిత్రులారా, తెలంగాణ ప్రజలు గ్రహించుకోవాలి. నబీళ్ళు మొబీళ్ళు వచ్చి దేవుళ్ళ పేర్లు జపించి మన మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో నిజామాబాద్లో అదే జరిగింది. బైన్సలో జరిగిన ఒక అందరినీ ఆసరాగా చేసుకొని ఇక్కడ ఎంఐఎం బీజేపీ ఒకరికొకరు పగడబంది వ్యూహంలో ఓట్లు పొందగలిగినారు. అలాంటి పరిస్థితి రాకూడదని తెలంగాణ ప్రజలు అవగతం చేసుకొని వాళ్ళ ఊపిలో పడకూడదని, వారు రొచ్చగడ్డ విధానాలకి లొంగకూడదని, సమయం రాగానే ఇలాంటి విధ్వంసాలు రెచ్చగొడతారు, ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడతారు, మతం పేరిట ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది మనకి, మన భవిష్యత్తుకి, మన పిల్లల భవిష్యత్తుకి విఘాతం కలుగుతుంది. సుమా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది తెలంగాణ సమూలంగా అభివృద్ధి చెందాలని, తెలంగాణలో ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి బీద ప్రజానికానికి సంపూర్ణంగా ఫలాలు అందాలని, మేమిస్తున్న సంక్షేమ ఫలాలు అందాలని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి కావాలని, హైదరాబాద్తో సహా తెలంగాణ నగరాలను కూడా దేశ నగరాలతో ప్రపంచ నగరంతో పోటీ పడాలని తపన పడతా ఉంది కాంగ్రెస్ పార్టీ.